రిపబ్లిక్ డే నాడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్ని ఏ, బి, సి కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం కుదించింది. ఏ కేటగిరీ సచివాలయాల్లో సిబ్బందిని 6కి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బి కేటగిరీ సచివాలయాల్లో సిబ్బందిని 7కి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సి కేటగిరీ సచివాలయాల్లో సిబ్బందిని 8కి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సుమారు 40,000 ఉద్యోగులకు కోత పెట్టింది కూటమి ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రిపబ్లిక్ డే నాడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాలను ఏ, బి, సి కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం కుదించింది. ఏ కేటగిరీ సచివాలయాల్లో సిబ్బందిని 6కి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బి కేటగిరీ సచివాలయాల్లో సిబ్బందిని 7కి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సి కేటగిరీ సచివాలయాల్లో సిబ్బందిని 8కి కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సుమారు 40,000 ఉద్యోగులకు కోత పెట్టింది కూటమి ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రిపబ్లిక్ డే నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 130,000 మందికి పైగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు ఊహించినటువంటి షాక్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగ వ్యవస్థను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. క్రమబద్ధీకరణ పేరుతో పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉన్నటువంటి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి 2,000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని తీసుకొచ్చి ప్రతి సచివాలయంలో 10 నుంచి 11 మంది వరకు సిబ్బందిని నియమించారు. అన్ని రకాల పౌర సేవలు కూడా దాదాపుగా 540 రకాల పౌర సేవలు అదే గ్రామాలు అందేలాగా ఒక వినూత్నమైనటువంటి వ్యవస్థ తీసుకొచ్చి ఇప్పుడు ఆ వ్యవస్థని క్రమబద్ధీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసేందుకు 3 కేటగిరీలు విభజించింది. సో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ విభజించింది. ఏ కేటగిరీలో సిబ్బందిని 6గురికి కుదించింది. బి కేటగిరీలో సిబ్బందిని 7గురు కుదించింది. సి కేటగిరీలో సిబ్బందిని 8కి కుదించింది. దీనివల్ల ఇటువైపు ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా తొలగించడం వల్ల సచివాలయ ఉద్యోగుల పైన వాలంటీర్ల విధులన్నీ కూడా సచివాలయ ఉద్యోగులు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య కూడా తగ్గించడం వల్ల ఒకవైపు సచివాలయ ఉద్యోగుల పైన పని భారం పెరగనుంది. దీంతో పాటుగా దాదాపుగా 40,000 ఉద్యోగాల కోత, అంటే భవిష్యత్తులో కూడా ఈ సచివాలయ రిక్రూట్మెంట్ లో రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా పౌరులకు అందించాల్సిన సేవలు, ప్రజలకు అందించాల్సిన సేవలు మరింత ఆలస్యం కానున్నాయి, మరింత ఇబ్బంది కానుంది. సో ఈ రకమైన ఉత్తర్వులు తేవడం పట్ల ఒకవైపు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే వివిధ రకాల పని ఒత్తిడితో ఆందోళన వ్యక్తం అవుతుంది. తాజాగా ఈ ఉత్తర్వులు ఒక గుదిబండిగా వాళ్ళకి మారినటువంటి పరిస్థితి. ఓకే సతీష్.